రావండి ఇప్పుడు చాలా జోరుగా హోరుగా సాగుతున్నటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో. అవును, ఈయనపై కీలక ఆరోపణలు అలాగే రిపోర్ట్ లో కూడా కీలక అంశాలు పొందుపరచబడ్డాయి. ఏమిటి సార్ ఈయన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే యాక్చువల్ గా కృష్ణ రావణ్ పైన ఒక 5 కేసులు, మళ్ళీ బెయిల్ రావటం, ఇంకో కేసులో అరెస్ట్ చేయటం, ఇదంతా కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు ఉపా చట్టాన్ని ఆయన పైన పెట్టడం, ఉపా చట్టాన్ని ఎందుకు పెట్టారు, కక్ష సాధింపు, ప్రశ్నించే గొంతుకును తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు అని ఇక రకరకాలుగా ఇష్యూ స్టార్ట్ అయ్యాయి. అయితే కృష్ణారావణ్ రిమాండ్ రిపోర్టు ఇప్పుడు మన చేతికి అందింది. కృష్ణారావణ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా అంశాలను ప్రస్తావించారు. అసలు ఉపా చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇంత సివియర్ సెక్షన్స్ని ఎందుకు ఆయనకి అట్రిబ్యూట్ చేయాల్సి వచ్చిందన్న దానికి వాళ్ళు ఇచ్చిన వివరాలు ఏంటంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అశాంతి సృష్టించాలి, ఒక డివిజన్ తేవాలి అన్న ఒక ఆలోచన కృష్ణారావణ్కి ఉందన్నది రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రెండోది ఏంటి, వ్యవస్థ మీద విద్వేషం. వ్యవస్థ అంటే ఏంటి, ప్రభుత్వ వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మీద విద్వేషం. 3 వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుండడం. అలాగే ఏలూరు దళిత క్రైస్తవ సమావేశంలో ఉన్నాయి కదా ఎక్కువ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడారన్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. వీటితో పాటు ప్రధానంగా రావణ్ ఫోన్లో ఈ మావోయిస్ట్ భావజాలం ఎక్కువగా ఉంది, అది మేము గుర్తించాం దర్యాప్తులో భాగంగానే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రెండోది ఏమన్నారు, హిట్మాన్ పొగుడుతూ ప్రసంగాలు చేశారని రిమాండ్ రిపోర్ట్లో మనం కూడా గతంలో మాట్లాడాం. హిట్మాన్ వీళ్ళందరినీ పొగిడి మావోయిస్టుల్ని దేశ భద్రతకు, దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా వాటిల్లారని, వాళ్ళని ఇంకా మావోయిస్ట్ రహిత భారత్గా మార్చాలని ఆపరేషన్ కగార్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ టైంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు, హిట్మాని ఎన్కౌంటర్ చేయడానికి తప్పుపట్టారు. ఒక రకంగా ఆ శక్తులకి, అంటే వేర్పాటువాద శక్తులకి, వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు అన్న అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంటే ఈ కృష్ణారావణ్ చేసిన వీడియోలు, గతంలో చేసిన వ్యాఖ్యలు మొత్తం అంతా సేకరిస్తారు కదా. ఇప్పుడు కేసులు పడేటప్పుడు ఉపా చట్టాన్ని ఎట్లా పెట్టేస్తారంటే, ఇప్పుడు పోలీసుల పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఒక రకమైన ట్రోలింగ్, ఒక రకమైన చర్చ జరగట్లేదు. ప్రకాష్ రాజు నుంచి ప్రశ్నించే గొంతుక అంటూ ప్రతి గొంతుకలు ఎగుస్తూ మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు చేయాల్సి వచ్చిందో 1 by 1 పేర్కొంటూ వచ్చారు. రెండోది ఏంటంటే, దేవుళ్లను కించపరుస్తూ అవమానించాలన్నది అతని ఉద్దేశం, అందుకే రావణ్ పేరు పెట్టుకున్నారన్న దాన్ని కూడా ప్రస్తావించారు. ఆల్రెడీ దేవులను ఏ విధంగా కించపరిచారు, పురాణాలని, అలాగే రాముడు సీత సంబంధాన్ని, వీటన్నిటిని ఏ విధంగా మాట్లాడారు, అలాగే కాశ్మీర్ పండిట్లకు సంబంధించి ఏ విధంగా మాట్లాడారు అన్నది ఆ వీడియోలు మనం ఆల్రెడీ చూసాం. అంటే జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజు అవి మార్పింగ్ చేసేశారు అంటే, మరి ప్రకాష్ రాజు ఒకసారి తెలిసి మాట్లాడతారో తెలియ మాట్లాడతారో తెలీదు, కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో అంశాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే విచారణకు రావణ్ సహకరించడం లేదు, అతనికి ఎవరు సహకారం అందిస్తున్నారో ప్రస్తుతం కనిపెట్టే పనిలో ఉన్నాము అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అసలు ఈ రిమాండ్లో ఆయన ఉన్నారు. ఈ గన్నవరం జనసేన లీడర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా రావణ్ మీద BS సెక్షన్లతో పాటు ఉపా చట్టంలో సెక్షన్ కింద గన్నవరం పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేశారు. జూలై 18 వరకు ఈయనకి రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో, సెంట్రల్ జైలు తరలించారు. ఏదేమైనా ఈ రిమాండ్ రిపోర్ట్లో రావణ్ అసలు ఏం చేశాడు, బయటకు మాట్లాడినంత పతీత, నిజంగా ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నాడా, ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆయన పాత వీడియోలు మొత్తం తీశారు, మొత్తం శోధించారు. వాళ్ళకి మద్దతుగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వివరాలు కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు కృష్ణారావణ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొంటున్న అంశాలు, ఉపా చట్టం ఎందుకు పెట్టకూడదు అన్న ప్రశ్న ఎవరు ఏమనెత్తున్నారు, వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ యాంగిలే. ఉపా చట్టం పెట్టి అన్యాయం చేస్తున్నారు అనటానికి రిమాండ్ రిపోర్ట్ ఒక సమాధానం. ఓకే సార్, మరి దీని